మనం రీసెంట్‌గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీల విషయానికి వస్తే గనక రీసెంట్‌గా రిలీజ్ అయిన 'యాత్ర 1' కావచ్చు, 2 కావచ్చు, అంతకుముందు వచ్చిన 1 కావచ్చు. వాళ్ళు డైరెక్ట్‌గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు. 'వ్యూహం' కావచ్చు. సో మీరెందుకు దీన్ని ఫిక్షనల్‌గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా, అమరావతి అని పెట్టకుండా అంటే దీని వెనక ఎందుకు అంత పర్టిక్యులర్‌గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు? బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో, బలహీనుడు ఒకలా బతుకుతాడండి. పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే. బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది, బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో. మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మేము బలహీనులమే కదండి జనం దృష్టిలో. మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా, ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటిని పాటించి సంయమనం పాటించి, రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్, డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన. సెన్సార్ వాళ్ళు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ 45 మినిట్స్ సినిమా సీజీ చేయాల్సి వచ్చింది. మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తున్నందుకు 45 మినిట్స్ సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి. ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు వాళ్ళు చాలామంది. మేము పెట్టలేదండి, గవర్నమెంట్ని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను. కాబట్టి కొంచెం బలహీనంగానే కనిపించవచ్చు మనం. అది 1 నిమిషం